మీరు చెప్పండి, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే 2019లో ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే ఈ లోపు ఏమైనా పీసీసీ అధ్యక్షుడు మార్పు ఏమైనా ఉండే అవకాశం ఉందా? పీసీసీ అధ్యక్షుడు మార్పు అనేది మనం నిర్ణయం చేయడానికైతే లేదు. అధిష్టానం తీసుకున్నట్టు నిర్ణయం. ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది పార్టీ. అందరం కూడా సమిష్టిగా పనిచేస్తున్నాము. పార్టీ అంతిమ లక్ష్యం ఒకటే, అమలు చేయడానికి ఎవరున్నారు ముందు వరుసలో అనేది ఎప్పుడు కూడా పార్టీని అంటే పార్టీ క్యాడర్ పెద్ద మెటీరియల్గా తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. పార్టీ లక్ష్యం ఏంటి? తెలంగాణ ఏర్పాటు చేసినాము, తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఏ లక్ష్యం కోసం తెలంగాణను ఏర్పాటు చేసినామో, ఏ ప్రజల ఆకాంక్షలు నెరవేరితే నేను తెలంగాణ ఏర్పాటు చేసినామో, ఇప్పుడు వాలిస్తున్నటువంటి కేసీఆర్ వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మనం ఆ ప్రజల కోసం పనిచేయాలంటే మనం అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడానికి మనం ఐక్యంగా పనిచేయాలి. ఇది రాజకీయ పార్టీగా కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆలోచన. నెంబర్ 1 పొజిషన్లో ఎవరున్నా అందరు సమిష్టిగా పనిచేస్తారు. ఈ రోజుకు ఈ పీసీసీ అధ్యక్షుల స్థానంలో ఎవరుంటే వాళ్ళు లీడ్ చేస్తారు. వాళ్ళ నాయకత్వంలోనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అది అధిష్టానం తీసుకోవాల్సిన. ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదంటారు. ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని మొదటగా అనౌన్స్ చేసి ముందుగా ప్రకటించి ఆ తర్వాత ఎన్నికల పోయి ఆ తర్వాత అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అని కాకుండా అందరు నాయకులు సమిష్టిగా పనిచేయండి. కాంగ్రెస్లో పనిచేసే ప్రతి కార్యకర్త అధిష్టానం అంటే మాకున్నటువంటి పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ నాయకత్వం కోసం పనిచేస్తారు. అందరూ కలిసి పనిచేయండి. నాయకత్వం నిర్ణయించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎంపీ కాబడతారు అనేది మాకు ఇన్ని రోజులు మేము అవలంబిస్తున్నటువంటి సంస్కృతి. ఆ ట్రెడిషనే ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, తెలంగాణలో మరికొన్ని కొత్త పార్టీలు పుట్టుకురాబోతున్నాయని అంటున్నారు, ముఖ్యంగా బీసీ వర్గాల కోసం, వాళ్ళ కోసం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన కూడా ఇక్కడ కొంత యాక్టివైజ్ కాబోతున్నది అంటున్నారు. ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద పడే అవకాశం ఉందా, లేకపోతే ఆ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా? ఒకటి, తెలంగాణలో జనసేవ ప్రభావం ఆయన ఏ ఉద్దేశంతో ప్రశ్నిస్తానని వచ్చినాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దానికే న్యాయం చేయలేకపోయిన పరిస్థితులలో ఉంది ఇప్పుడు జనసేన. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా ఇప్పుడిప్పుడే ఏదో జనసేనకి కార్యకర్తలు కావాలని తిరుగుతూ ఉన్నారు, నాయకులు కావాలని తిరుగుతున్నారు. అదే జరుగుతున్నది. ఇప్పటికైతే పార్టీ నిర్మాణం లేదు జనసేన. మిగిలిన రాబోతే అనుకున్న పార్టీలు ఎప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న కొత్త పార్టీలు వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఆపేదానికి మనం ఎవరం. కానీ ఇది ప్రజాస్వామ్యం. 100 పార్టీలు పెట్టవచ్చు. నిన్ననే ఓ పార్టీ పుట్టింది, ఇంటింటికి ఓ ఏంది ఇంటి తెలంగాణ పార్టీ అని. మిగిలిన వాళ్ళందరూ బయట వాళ్ళు అన్నట్టు కాదు కదా. సో ఇంటి తెలంగాణ పార్టీకి ఇంట్లోనన్నా 4 ఉంటారు. ఆ పార్టీలు ఇద్దరే ఉన్నారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఆయన సుధాకర్ గారు ఇద్దరే. సో ఆ ఇద్దరితో పార్టీ ఏడా నడుస్తుంది? ఇట్లా అనేక ఊహాగానాలు, ఏవో పార్టీలు వస్తాయి పోతాయి అన్న ఊహాగానాలు అయితే ఉన్నాయి, కాదని నేను అంటలేను. కొత్తగా ఇప్పటికే ఏర్పడినటువంటి పార్టీలతో మనం పొత్తు ఎందుకనో, పొత్తు ఉంటుందా ఉండదానో, లేదంటే పార్టీ రిజిస్టర్ అయ్యి నిర్మాణం లేనటువంటి పార్టీలతో ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటం కూడా ఇది సందర్భం కాదని నా ఉద్దేశం. ఆ రోజు ఉన్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. సరే, ఇందాక మీరు మీ వ్యక్తిగత వివరాలు కొన్ని చెప్పారు. మీరు ఉన్నత చదువులు చదివారు, సరే ఉద్యోగాలు చేయకుండా పార్టీలోకి వచ్చారు. మీ వ్యక్తిగత వివరాలు ఏంటంటే, మీరు అంటే ఆర్ యు మ్యారీడ్? లేదు, స్టిల్ యు ఆర్ ఎ బ్యాచులర్? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. లైక్ యువర్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ గారిది అది డిఫరెంట్. వారు ఈ దేశం కోసం తనకు తాను కొన్ని విషయాలని అంటే వ్యక్తిగత జీవితాన్ని వదులుకోవాలన్న నిర్ణయంతో ఉన్నారు వేరు. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటిని నేను నిర్వర్తించిన తర్వాత. లైటర్ వేలో అడిగాను. ఆయన ఈ క్రాస్డ్ 40 బట్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ లేట్ 20s ఐ థింక్. ఎస్, 29. సో అదే వారు చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకుంటారని మనం ఆశించడానికి లేదు. క్లియర్గా చెప్పారా? అంటే ఒక పంతాన్ని ఎంచుకొని ముందుకు పోయి ప్రజలే నాకు ముఖ్యము, ఈ దేశ భవిష్యత్తు నాకు ముఖ్యము, దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ను బలోపేతం చేయటంతో పాటు అధికారంలోకి తేవటంతో పాటుగా ఈ దేశంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళకన్నీ మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటా లేడని అడగడం కూడా కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది. అంటే మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు కదా, అంటే ఆర్ఎస్ఎస్ నాయకులు కుటుంబ సంక్షేమం కోసం ప్రచారం చేస్తున్నారనేటువంటిది మీరు విమర్శించారు. కుటుంబ సంక్షేమం కోసం కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోకుండా ఈ దేశం కోసం, దేశంలోని అంటే ప్రజల కోసం ఆయన సేవ చేస్తున్నారంటే అది కూడా దట్ ఈజ్ ఈక్వల్లీ ఫన్నీ కదా. నేనేమంటున్నాను, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు అంటారు. అంటే మొత్తం ఈ ఈ సమాజంతో మాకు సంబంధం లేదని కాషాయం కట్టుకున్నటువంటి సన్యాసులు వాళ్ళు. రాహుల్ గాంధీ అట్లా కాదు కదా.
వాళ్ళు నీచు But తినరు, only నాన్ is వెజ్ తినరు, unmarried రాహుల్ అంతే. గాంధీ గారు తింటారు. మ్యారేజ్ అవటం అవ్వకపోవడం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అంశం. కానీ మ్యారేజే కాదు, ఈ వ్యవస్థే నాకు అవసరం లేదని రాహుల్ గాంధీ గారు అట్లా పోతలేరు కదా. ఆయన ప్రజల్లో ఉంటుండు, ప్రజల్లో జీవిస్తున్నాడు. మీరు తొక్కుతో పెట్టినది తింటారు, నేను కారంతో పెట్టినది తింటారు, ఇంకోటి పప్పుచారుతో పెట్టినది తింటారు. వీళ్ళు అట్లా కాదు. ఇంకో ఆయన సార్ మేము ఇట్లా కోడిని కోసినామన్నా కూడా తింటాడు, మాట చెప్తున్నాను. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు కోళ్ళు తినరు, గొర్రెలను తినరు, ఏం తినరు. వాళ్ళు ఏదో జీవితాన్ని త్యాగం చేసి రోజు ఒక పూట తినేటువంటి బ్యాచ్. నేను అనేది ఏంటంటే పెళ్ళాం పిల్లలు లేనోడు సంసారం గురించి మాకు అవసరం లేదని పోయినోడు కొత్తగా సంసారం ఎలా చేయాలి, ఏ గ్రహాలకు అనుగుణంగా సంసారం చేస్తే గొప్ప వాళ్ళని పుట్టిస్తానని ప్రచారం చేస్తారంటే ఇది హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ అంటున్నా నేను. ఆర్ఎస్ఎస్ రైట్ వింగ్ ఫోర్సెస్కి ఉన్నటువంటి స్టూపిడిటీని ఈ అంశంతో ముడిపెట్టి చూపించే ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళకి మాకు పోలిక ఎక్కడ చెప్పండి. సో స్టిల్ యు ఆర్ ఎ బ్యాచులర్. కాబట్టి ఇంకా మీ సోదరులు, మీ కుటుంబం అమ్మ నాన్న, తండ్రి పేరు రాజయ్య గారు, అమ్మ పద్మ, అమ్మ నాన్న వ్యవసాయ నేపథ్యము, రైతు కుటుంబమే. కాబట్టి బహుశా నేను అనుకుంటాను, నేను మోస్ట్లీ మాట్లాడే డిబేట్ చాలామంది కలిసి మాట్లాడుతుంటారు రైతుల విషయంలో బాగా మాట్లాడాలంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితుల్లో ఇదే. రైతు పంట వేసి దుక్కి దున్నిన నాటి నుంచి పంట చేతికొచ్చి అమ్మి దళాలు చేతుల్లో మోసపోయిన రైతు బాధలు ఎటుంటాయో నేను ప్రత్యక్షంగా చూసినవాడిని. కాబట్టి రైతాంగం కానీ, ఆ కార్మిక సమస్యలు కానీ, కింది వర్గాల యొక్క సమస్యలు కానీ బాగా అవగతం చేసుకొని ఆ పరిస్థితులలో పెరిగినాయి. కాబట్టి బాగా మాట్లాడినేమో. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్ అండి? రాహుల్ గాంధీ గారు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ రైటర్? కాళోజీ గారు. ఓకే. ఆయన రచనలే నాకు ప్రభావితం చేసినాయి బాగా. మీరు పుస్తకాలు బాగా చదువుతారా? తెలంగాణ చరిత్ర చదివాను, ఇప్పుడు కాంగ్రెస్ చరిత్ర చదువుతున్నాను. అంటే లేటెస్ట్గా చదివినటువంటి పుస్తకం ద గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అని. నెహ్రూ గారు జైల్లో ఉండి ఇందిరాగాంధీ గారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి ఉత్తరాల ద్వారా ప్రపంచం ఎట్లా ఉంది, ప్రపంచ నడవిక ఎట్లా ఉంది, మంచి చెడులన్నీ కూడా నేర్పినటువంటి. అంటే ఒక్కొక్కసారి నెహ్రూ గారు, గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్, అమితమైనటువంటి నాలెడ్జ్, వాళ్ళ విజ్ఞాన భాండాగారాలు, అందుకే అన్ని మంచి పథకాలు తీసుకురాగలిగినారు. ఈరోజు ప్రపంచ దేశాలకు భారతదేశము ఒక శక్తివంతమైన దేశంగా అందించినా కూడా, లేదా ప్రపంచ దేశాలకు శాస్త్ర విజ్ఞాన రంగంలో ధీటుగా నిలబడ్డ కూడా ఆనాడు నెహ్రూ గారు, ఇందిరా గారు చేసిన కృషి. ఈరోజు తట్టెడు మట్టేతలేదు ఇస్రోలో మోడీ గారు కానీ, అంతకుముందు వాజ్పేయి కానీ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ కానీ, కాంగ్రెస్ ఇతర ఏ ప్రభుత్వాలున్నా 10 సంవత్సరాలు దేశాన్ని వెనక్కి తీసుకుపోయి పడేసినాయి. కానీ ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి దాఖలా గతంలో లేదు. కానీ ఈరోజు ఇస్రో పెద్ద పెద్ద గ్రహాలను, నిన్న అత్యధిక బరువు కలిగినటువంటి ఉపగ్రహాలను ప్రయోగిస్తుంటే వీళ్ళు చప్పట్లు కొట్టి ఇది మా ఘనత అన్న ఒక బిల్డప్ ప్రజల్లో ఇస్తుంటే ఆశ్చర్యం. నేనేమంటున్నా, ఆ రోజు ఉన్నటువంటి ఇంటలెక్చువల్లీ, పొలిటికల్లీ నాలెడ్జ్ఫుల్ టాల్వర్డ్స్ అయిన నెహ్రూ గారు, ఇందిరా గారు వేసిన బాటల ఫలాలే ఈరోజు అనుభవిస్తున్నాం. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాను, రెప్పపాటు కొట్టకుండా కరెంట్ ఇస్తున్నానంటే 10 ఏళ్ళలో కాంగ్రెస్ చేసిన పథకాలే ప్రాజెక్టు. ఈరోజు దేశంలో కరెంటు సప్లైస్ ఉందంటే కాంగ్రెస్ కారణం. ఆహార ధాన్యాలు మీకు గుర్తుండే ఉంటుంది, బెంగాల్ ఫిమైన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ దేశంలో అన్నం లేక అలమటించి చనిపోయిన 90,000 మంది చనిపోయినారు బెంగాల్ ఫెమైన్లో, అంటే బెంగాల్ తీవ్రమైన కరువులో. ఆ రోజుల్లో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే శక్తి కూడా భారతదేశం దగ్గర లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ పాలన పగ్గాలను చేపట్టి కాంగ్రెస్ ఈరోజు విదేశాలకు కూడా ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి ఈ దేశాన్ని తీసుకుపోయిందంటే 60 ఏళ్లలో మీరేం చేసిరంటే ఇంత కళ్ళు మూసుకున్న కబోదులు కాకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు చెప్పండి? ఆ కేంద్రంలో మోడీ కానీ, రాష్ట్రంలో కేసీఆర్ కానీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.